సో ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ అంటే ప్రజలంటే కాంగ్రెస్ అలా నడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ఎలా పాలన ఉందంటే ప్రజలకు 3 పూటల ఫుడ్ ఎలా ఉందో అలా పథకాలు దొరుకుతున్నాయి ఈరోజు. ఇప్పుడు రేషన్ గారు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎవరికి రాని నెగిటివిటీ రేవంత్ రెడ్డి గారికి వచ్చిందంటే ఎందుకంటారు? మరి పాలన మంచిగా చేస్తున్నాడు కాబట్టి నెగిటివిటీ ఇప్పుడు పాలన చేస్తున్నాడా పాలన చేయకూడదు. ప్రజలు ఇప్పుడు ప్రజల్లో పోవట్లేదు, పనులు చేస్తున్నారు కానీ ప్రజల్లో వెళ్ళట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజల్లో పోవట్లేదు నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు నేను ప్రజల్లో తీసుకుంటున్నారు పథకాలు, కొన్ని లక్షల ఇండ్లు ఇచ్చారు. అది గుర్తుందా? గత 10 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు ముందున్న బీఆర్ఎస్ ఉన్న కాలంలోనే అవి పూర్తయినాయి. జస్ట్ అందించడం మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు అందించారు. అది కూడా ఇందిరమ్మ ఇళ్ళ కిందట అని అంటారు. నేనేమంటున్నా అంటే ఇందిరమ్మ ఇల్లు కాదు, కేసీఆర్ ఇల్లు అని. ఆ రోజు ఒక బిల్డింగ్ అని కట్టిరా? ఏడా హైదరాబాద్ కట్టారు, తెలంగాణ చాలా కట్టారు. కావాలంటే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంకు వాళ్ళ నియోజకవర్గాల్లో పోయి అడుగుమని చెప్పండి. అది అవునా కాదా ప్రజలు చెప్తారు, కట్టారా లేదా ప్రజలు చెప్తారు. అది రేపు బడ్జెట్ను బట్టి వస్తుంది. బడ్జెట్ లేని ఎక్కడికెళ్ళిస్తావు చెప్పు. స్కూటీ ఇగో మహిళలకు 2500 అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసినాం. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు బస్సు ఎంత? ఒక బస్సు ఎంత బాబు? ఒక బస్సు ఎంత? బస్సు కొనాలంటే ఎంత అవుతుంది? 40-50 లక్షలు అవుతుందా? ఓ పెట్రోల్ పంప్ పెట్టాలంటే ఎన్ని కోట్లు అవుతుంది? 3 కోట్లు అవుతుంది. మహిళా మండలికి ఒక్కొక్కరికి 10 అట్లా ఇస్తున్నారు జిల్లాలలో. అది ఇస్తురా లేదా? అది అవునా కాదా? మరి ఇయ్యట్లేదు అంటే ఊర్లలో పోండి, తెలుస్తుంది. ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోయి అడగండి, ఇస్తున్నారా లేదా, మహిళా మండలికి ఇచ్చిరా లేదా. మొన్ననే 500 బస్సులు ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా 100% ఎక్కడ కూడా జరగలేదు కదా. మరి దీని గురించి ఏమంటారు? రుణమాఫీ చేయలేదని ఊర్లలో పోయి అడుగునా, అప్పుడు తెలుస్తుంది. ఊర్లోనే ఇచ్చారు. అది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తున్నారు. రైతు బంధు రేపు 26కు లేవో 30 తారీఖు వేస్తున్నాం. రైతు బంధు కేంద్ర ప్రభుత్వం 6000 వేస్తుంది. ఒకటే విడతకు 6000 వేస్తున్నాం మేము. అది గుర్తుపెట్టుకోండి. అశోక్ నగర్లో ఇప్పటి నుంచి ఉన్నారా నిరుద్యోగులు? ఎప్పటి నుంచి ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ రాగా నిరుద్యోగులు ఉన్నారా? ఆల్రెడీ 1,00,000 ఇచ్చినాం. ఆల్రెడీ చూడు 1,00,000 ఇచ్చినాం. కావాలంటే చూడు 1,00,000 ఇచ్చినాం. 70,000 ఇచ్చినాం. మొన్న 5,000, ఇంక 20,000 ఇస్తున్నాం. చూడు గుర్తుపెట్టుకో, ఇస్తున్నాము. వారానికి ఒక నిరుద్యోగ నిరసన అయితే జరుగుతూనే ఉంది. అది కావాలని ఓన్లీ హైదరాబాద్లో జరుగుతుంది. రేపు కార్పొరేట్ ఎలక్షన్కు కాంగ్రెస్ను కావాలని చూపించాలి కదా అద్దంలా. ఆ నిరసనలు చూపించాలి కదా. టీఆర్ఎస్ వాళ్ళ కుట్ర తప్ప మళ్ళీ ఇంకేం లేదు. కాంగ్రెస్ పాలన, ప్రజలందరూ కాంగ్రెస్ పక్కన ఉన్నారు. రేపు కార్పొరేట్ ఎలక్షన్ తెలుస్తుంది కదా. ఇప్పుడు టిమ్స్ హాస్పిటల్ కేసీఆర్ గారు కొనాదేసి అదంతా చేయించారు. ఇప్పటి మట్టికి ప్రారంభోత్సవాన్ని మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తారు. చేసేది ఆయన ఆడికి వెళ్ళి కట్ చేసి పోయినాడు. ఇంకోటి నీకు తెలుసా, 2009లో బ్రిడ్జ్ ఉందా? కోహినూర్ హోటల్ ఉందా? ఆ హోటల్ బ్రిడ్జ్ ఎవరు స్టార్ట్ చేసిర్రు అది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇనాగ్రేషన్ చేసిర్రు గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ మాటలు తప్ప చాతలు లేవు, అది గుర్తుపెట్టుకో. గత ప్రభుత్వం ఎప్పుడైనా కానీ 2009లో దానం నాగేంద్ర హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్లానింగ్ ఇచ్చాడు. ఈరోజు టీఆర్ఎస్ చేసింది. అది ఇప్పుడు చేసింది కాంగ్రెస్ అంటావా టీఆర్ఎస్ అంటావా బాబు? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ఎందుకు ఆయన దగ్గర పెట్టుకోండి? హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వేరే లేరా? ఉన్న కాడికి ఇప్పుడు బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్ ఉంది తెలంగాణ. ఇంకా నేను చెప్పింది మంత్రులకు ఇవ్వాలి కదా, ఓ మంత్రికి ఇవ్వాలి, ఓ కారు ఇవ్వాలా, అలాంటివి ఎన్ని చేయాలి? ఆ లోటు బడ్జెట్ ఉంది. బడ్జెట్ను మీకు కాపాడుతున్న ముఖ్యమంత్రి అనాలి కదా. అది కాదు, అట్లే లేదు. ఇప్పుడు బడ్జెట్ లేదు, ఎంతమందికి ఇవ్వాలి? నేను చేస్తున్నాడు కదా. ప్రజలకు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కదా, అది గుర్తుపెట్టుకో. మూడు శాఖలు ఆయన దగ్గర ఉన్నంత మాత్రాన పనులు జరగట్లేదా? విద్యాశాఖ జరగట్లేదా? హోంశాఖ జరగట్లేదా? అది గుర్తుపెట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ తనే ఉన్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు పుస్తకాలు వస్తలేవు చాలా మందికి. అది నేనేమంటున్నా, నువ్వు మండలికి పోయి స్కూల్లో పోయి చూడు, స్కూల్లో ఇస్తున్నారా లేదా. ఏది గాలి మాట మాట్లాడితే కాదు,
పోయి స్కూల్లో పోయి కూర్చో నువ్వు ఒకసారి పోయి పిల్లలకు వస్తుందా రావట్లేదా? అవునా కదా? ఆల్రెడీ ఆ రూట్లో ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసిండు. మండలానికి కంపల్సరీ జిల్లాకు 2-3 మోడల్ స్కూల్ వచ్చినాయి. అది తెలుసా? అది తెలియదు కదా బాబు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొలకలెత్తినాయి, ఈ ప్రభుత్వంలో కొంటున్నారు, అది గుర్తుపెట్టుకో. ఇగో నేనేమంటున్నా, నువ్వు ఆ రోజుల్లో ధర్నాలు జరిగినాయి, ఈ రోజుల్లో ధర్నాలు కావాలని ధర్నాలు చేస్తున్నా తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి కంపల్సరీ ధాన్యాన్ని కొంటామని చెప్పిర్రు. అది జరిగింది, కొనలేదు. అది ఎవరు చెప్పాలి? అది కేంద్ర ప్రభుత్వం చెప్పాలా? మేము ఇప్పుడు 2000 వేసి రైతులకు 2000 వేసి చేతులు దులుపడం కాదు, అన్ని రాష్ట్రాలకు రైతులకు ఎరువులు ఇస్తున్నామని చెప్పాలి. 2000 వేస్తున్నావు, 3 విడతలు వేస్తున్నావు అంటున్నావు. మరి రైతులకు యూరియా ఎందుకు దొరకట్లేదు? కేంద్ర ప్రభుత్వం తప్పు కదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్ప? అరే నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇయ్యంది ఏడికెళ్ళి ఇస్తావు? ఎవరు? అప్పుడు మీ సాధ్యం కాలేదు ఆయన, అప్పుడు మీ సాధ్యం కాలేదు, అది గుర్తుపెట్టుకో. కేసీఆర్ కిట్ వచ్చేది, ఇప్పుడు కేసీఆర్ కిట్ రావట్లేదు. ఏది హెల్త్ సంబంధించి గర్భిణులు ఉంటే కేసీఆర్ కిట్ వచ్చేది, కేసీఆర్ కిట్ నేనేమో కరెక్టే. నువ్వు అనేదానికి సమాధానం చెప్తా. ఆ రోజు 200 మంది పోయేటోళ్ళు, ఈ రోజు గవర్నమెంట్లో 1000 మంది పోతున్నారు. రోజు రిజిస్టర్ చూడు, గర్భిణులు ఎక్కువైపోయారు. అందరు పోతున్నారు, 1000 మంది పోతున్నారు. ఎంత మందికి అవుతుంది? ఇగో కిట్ అది పనికిరాంది. ఇప్పుడు లేనోలే కాదు చెప్పింది, 500 పెట్టి దానికి కొన్ని కోట్ల కుంభకోణాలు జరిగినాయి. అందు గురించి పక్కన పెట్టింది కాంగ్రెస్. అరే టీఆర్ఎస్ ఉంటే కుంభకోణం ఎవరు చేస్తారా? పెడతారే